అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 11వ పాఠం వేదాంతం కమలాదేవి ఆవిడ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కమలాదేవి కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరులో 1897 మే 5వ తారీఖున ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య భ్రమరాంబ అనే దంపతులకు జన్మించారు. ఆవిడ ఆ నందలూరులోనే ఆమె చిన్నప్పుడు ఉన్నారు. అంటే బాల్యం అంతా అక్కడే గడిచింది. బాల్య వివాహాలు జరుగుతున్న సమయం కనుక ఆ రోజులు ఈవిడికి 12వ ఏడు రాగానే వేదాంతం కృష్ణయ్యతో ఆమెకి వివాహం చేసేసారు. కృష్ణయ్య అప్పుడు వైద్య విద్యార్థి, అంటే మెడిసిన్ చదువుతున్నాడు. కలకత్తాలోని మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు ఆయన కృష్ణయ్య. భర్తకు తోడుగా ఉండడానికి కమలాదేవి కూడా కలకత్తా వెళ్ళిపోయారు. ఆవిడ అప్పట్లో కలకత్తాలో సుప్రభాదేవి అనేటటువంటి సమాజానికి సేవ చేసే ఒక కార్యకర్త ఉండేవారు. అక్కడ దేశ ప్రజల కోసం అనేక రకాల సేవలు చేస్తూ ఉండేవారు సుప్రభాదేవి గారు. ఆమెతో పరిచయం అవ్వడం మూలంగా ఈవిడికి ఆమెతో ఫ్రెండ్షిప్ కూడా, అనుబంధం కూడా ఎక్కువైంది. ఆనాటి నుంచి స్వాతంత్ర పోరాటంలో ఈమె కూడా పాల్గొనడం మొదలుపెట్టారు కమలాదేవి. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో, గ్రామాల్లో ఉండే అమాయక స్త్రీలను ఆదుకోవడం, వాళ్ళకి సహాయపడమే తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు కమలాదేవి. ఈ కృష్ణయ్య గారిది తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఆయన ఊరు. ఈ చదువు కంప్లీట్ అయిపోయాక, అంటే మెడిసిన్ చదవడం పూర్తి అయిపోయాక ఆయన కాకినాడ తిరిగి వచ్చేసి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కమలాదేవి కాకినాడలో దువ్వూరు సుబ్బమ్మ గారితో ఈవిడికి స్నేహం ఏర్పడింది. ఈ దువ్వూరు సుబ్బమ్మ గారికి ఏమని బిరుదుంది? దేశబాంధవి అనే బిరుదుంది. ఆమెతో ఎప్పుడైతే స్నేహం కుదిరిందో ఆమెతో పాటు ఈవిడి కూడా విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మొదలుపెట్టారు మన యొక్క కమలాదేవి గారు. రాట్నం మీద నూలు తీయడం కూడా ఆమెకి నిత్యకృత్యం అయిపోయింది. ఖద్దర్ని ప్రచారం చేయడం కూడా ఆమె జీవితంలో ఒక భాగంగా ఎంచుకున్నారు. ఖద్దర్ని ప్రచారం చేయడానికి ఆమె ఎన్నో గ్రామాలు తిరుగుతూ వచ్చారు. ఆమె చేసే కృషి, పట్టుదల గురించి ప్రజలకు, పెద్దలకు అందరికీ తెలిసిపోయింది. తిలక్ స్వరాజ్య నిధికి ఆమె విరాళాలు సేకరించాలి. ఎంతో కష్టపడి సేకరించినటువంటి ఆ డబ్బుని గాంధీజీకి అందించారు. మహాత్ముడు ఆమెను మెచ్చుకోవడం జరిగింది. కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప సంఘటన జరిగింది 1923లో. ఏమిటా సంఘటన అంటే, అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో ఏర్పాటు చేయబడ్డాయి. దేశంలో ఉండేటటువంటి 4 మూలల నుంచి పెద్దలు అక్కడికి రావడం జరిగింది. వారిలో ఎంతోమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ కార్యకర్తలందరినీ ఒక క్రమ పద్ధతిలో నడిపించే బాధ్యతను కమలాదేవి గారికి ఇవ్వడం జరిగింది. అంత పెద్ద బాధ్యతను ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. దాంతో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు కదా అక్కడికి. ఆమె పేరు కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశమంతా ఉప్పు సత్యాగ్రహం బాగా జరుగుతున్నటువంటి రోజులు అన్నమాట. అక్కడ నవపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో ఈమె కూడా పాల్గొనడం జరిగింది. మే 20వ తారీఖు 1930న బ్రిటిష్ ప్రభుత్వం ఈమెను ఏం చేసింది? అరెస్ట్ చేసింది. రాయవెల్లూరులో ఉన్నటువంటి జైల్లో 6 నెలలు శిక్ష విధించారు ఈమెకి. 6 నెలలు అక్కడ శిక్ష అనుభవించిన తర్వాత, జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కమలాదేవి. అంతేకాకుండా అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియకుండా గుంటూరులో ఓ తెల్లవారుజామున ఈవిడ నిర్వహించారు. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియకుండా కాంగ్రెస్ సమావేశాన్ని ఈవిడ ఎలా తెల్లవారుజామైనా సరే నిర్వహించడంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఆమెను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించినటువంటి జాతీయ మహాసభలో కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఈవిడ విమర్శించారు బాగా. అలా విమర్శించడంతో అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్వాతంత్రోద్యమంతో పాటుగా స్త్రీల యొక్క వికాసానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ఆమె ఎంతగానో కృషి చేశారు. ఆమెకు పక్షవాతం వచ్చింది, అంటే పెరాలసిస్. ఒకవైపు ఆవిడ పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ ఆమె కార్యక్రమాల భారం మాత్రం వదలలేదు. అయినా ఆమె భయపడలేదు. అలాగే కష్టపడి పనిచేశారు. తన ఇంటినే అనాథ శరణాలయంగా మార్చేశారు.
అనాథలకు సేవ చేశారు. ఆవిడ కదిలి వెళ్ళడానికి లేని పరిస్థితి అయినప్పటికీ తన ఇంట్లోనే అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసి అనాథలకు సేవ చేశారు ఆవిడ. అందుకే ప్రజలు ఆమెను దేశ సేవిక అని చెప్పి ఈవిని గౌరవించారు. తన జీవితం అంతా కూడా దేశం కోసమే అర్పించినటువంటి వేదాంతం కమలాదేవి గారు పాపం 43 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. ఇలా పక్షవాతంతోనే 1940 జూలై 14వ తారీఖున ఈవిడ చనిపోయారనమాట. ఇలాంటి నారీమణులు ఎంతోమంది మన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడండి, నాటకంలో నాటకం అన్నాడు. హాస్యానికి సంబంధించింది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఏమైందంటే, బాపట్లలో ఈ ప్లీడర్ గుమ్మస్తాలందరూ ఉంటారు కదా, ప్లీడర్ల దగ్గర లాయర్ల దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు, అలాంటి క్లర్క్స్ అందరూ కలిసి, గుమ్మస్తాలందరూ కలిసి నాటక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నాటక సంఘం ఏం చేస్తుంది, హరిశ్చంద్ర నాటకాన్ని వేస్తోంది. స్థానం నరసింహారావు గారు మొదటగా అందులో చంద్రమతి వేషం ధరించాల్సి వచ్చింది. ఆయనకు ఆ చంద్రమతి వేషంలో ఆమె యొక్క పాత్ర గురించి ఆ పోర్షన్ ఆయనకు తెలియదు. హరిశ్చంద్రుడు తన భార్యతోటి కొడుకుతోటి కలిసి వేటకు వెళ్ళినటువంటి సన్నివేశంలో ఈయన ఆ యొక్క చంద్రమతి వేషం ధరించాల్సి వచ్చింది. వేటకు సంబంధించిన పద్యం హరిశ్చంద్రుడు చదివాడు. తర్వాత చంద్రమతి కూడా ఆ స్టేజ్ మీదకి రావాలి, రంగస్థలం మీదకి రావాలి. పద్యం ఈయన చదవడం పూర్తయిపోయింది. కానీ చంద్రమతి వేషం వేసినటువంటి స్థానం నరసింహారావు గారు మాత్రం అక్కడికి రావడం కాలేదు. పోర్షన్ రానందున ఆయనకి స్టేజీ మీదకి రావడానికి జంకుతున్నారు. ఆయనకి ఆ డైలాగ్స్ గుర్తులేవు స్థానం నరసింహారావు గారికి. దాంతో స్టేజీ మీదకి వచ్చి నటించాలంటే ఆయన భయపడిపోతున్నారు. సైడ్ వింగ్లో నిలబడి ప్రేక్షకులను తొంగి తొంగి చూస్తూ ఉన్నారు. ఆ పక్క నుంచి మూలల నుంచి ఆయన ప్రేక్షకులకేసి చూస్తూ ఉన్నారు స్థానం నరసింహారావు గారు. ఇంతలో ఏం జరిగింది, ఆ సంఘం మేనేజరు చంద్రమతి వేషంలో ఉన్నటువంటి నరసింహారావు గారిని వెనకరించి వేదిక మీదకి నీదే ఇప్పుడు సమయం, మీరే ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి స్టేజీ మీదకి ఎంటారు. ఆ అనుకోని సంఘటనతో కాలికి ఏదో ఎదురు దెబ్బ తగిలినట్టుగా ముందుకు పడబోతూ రంగస్థలంపైకి వచ్చారు స్థానం నరసింహారావు గారు. మేనేజర్ గెంటేస్తే స్టేజీ మీదకి తూలి పడబోతూ వచ్చినటువంటి ఆ చంద్రమతి వేషంలో ఉన్నటువంటి స్థానం నరసింహారావు గారిని చూసి విషయం అర్థం చేసుకుని అప్పుడు హరిశ్చంద్ర పాత్రధారి అంటే హరిశ్చంద్రుడి పాత్ర వేసినటువంటి చొరగూడి హనుమంతరావు గారు అప్పటికప్పుడు ప్రజలందరూ చూస్తుండగా, ప్రేక్షకులు చూస్తుండగా ఆయన పడిపోతున్నటువంటి ఆ విషయాన్ని కూడా ఒక నాటకీయంగా అయిన తన యొక్క హాస్యంతో, డైలాగ్స్ తోటి, మాటలతోటి ఏ విధంగా మార్చేశారో చూద్దాం. హరిశ్చంద్రుడి భార్యగా కదా, అందుకని భార్యను సంబోధించినట్టుగా, దేవి ఇది మహా అరణ్య ప్రాంతం, ఇక్కడ రాళ్ళు రప్పలు కాలికి తగులుతూ ఉంటాయి, అందుకని మార్గం చూసి అడిగి అంటే తూలి పడిపోతున్న దాన్ని కూడా సమర్థిస్తూ మాట్లాడారు. అలా ఈయన స్టన్నే చూస్తున్నారు స్థానం నరసింహారావు గారు. అందుకని ఏమన్నారు, అలా బిత్తరపోయేదివేం బేల, ధనుర్బాణ పాణివే, నీ చెంత నేనుంటేని కదా, నువ్వెందుకు భయపడతావు, నీ కూడా నేనున్నాను కదా. అప్పటికప్పుడు సొంతంగా ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మాట్లాడారు చోరగుడి హనుమంతరావు గారు. ఆ విధంగా వీపు తడుతూ చంద్రముఖి వేషంలో ఉన్నటువంటి స్థానం నరసింహారావు గారి యొక్క భయాన్ని తగ్గించారనమాట. అందుకే జరుగుతున్నది నాటకం. ఆ నాటకంలో ఈయన తూలి పడబోతున్నప్పుడు ఈయన చెప్పిన డైలాగులు మరొక నాటకం. అందుకే నాటకంలో నాటకం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చదవండి ఆనందించండి అంటూ కొలిమి అనే ఒక కథనివ్వడం జరిగింది. దీన్ని రచించిన వారు ఇక్కడ చిత్రంలో ఉన్నటువంటి కొలకలూరి ఇనాక్ గారు. పొగ కమ్మింది, ఊరంతా తూర్పు నుంచి పడమటికి తోలే గాలికి అంత పొగ కంటపడితే ఊళ్ళో ఎక్కడో ఏదో తగలబడుతూ ఉందని జనం భయపడాలి. అదేమీ లేదు, అందరికీ అలవాటు ఆ పొగ. అక్కడేం జరిగింది, పొగంతా వ్యాపించింది. తూర్పు నుంచి పడమటికి గాలి వీస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా పొగ కమ్మింది. అలాగా అంత పొగ చూస్తే ఎవరైనా కూడా అయ్య బాబు ఎక్కడో ఏదో అంటుకుపోయిందేమో అని అనుకుంటారు. ఊళ్ళో ఎక్కడో ఏదో అంటుకుపోయింది ఏ ఇల్లు అన్నట్టుగా భావిస్తారు, జనం భయపడతారు. కానీ అక్కడ అలా ఎవ్వరూ భయపడలేదు. ఆ పొగ అనేది అందరికీ అలవాటు అన్నట్టుగా ఎవ్వరూ ఆ పొగను పట్టించుకోలేదన్నమాట. అక్కడ నిప్పు కనిపిస్తోంది, కానీ మంట ఉందా, మంట లేదు, పొగ మాత్రమే వస్తోంది. ఆ నిప్పు వలయాన్ని చూస్తూ నిలబడిపోయాడు లింగాలు అనే అతను. ఆ పొగని నిప్పుని చూస్తూ నిట్టూర్పు విడిచాడు. అది ఏమిటక్కడ, కొలిమి. ఆ కొలిమి పని చేస్తూ ఉంటాడు లింగయ్య. అతనికి వంశపారంపర్యంగా వస్తోంది ఆ పని. అంటే కొలిమిలో ఏం చేస్తారు, కమ్మర్లు
అక్కడ అది వాళ్ళ కులవృత్తి అనమాట. అంటే చెక్క పని లేదా ఇనప పని కానీ పల్లెల్లో ఏం చేయాల్సి వచ్చినా కూడా ఈ కమ్మరోళ్ళే ఎక్కువగా ఆ పని చేస్తూ ఉంటారు. అలాంటి పని చేసేవాడు లింగాలు. అందుకని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ, ఆ పల్లెల్లో చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లింగాలే దిక్కు. గడ్డి అని వచ్చింది, గడ్డి తప్పు, గడ్డ అంటే ఏదైనా దెబ్బలు కానీ రాళ్ళు రప్పలు అలాంటివి ఉంటాయి చూసారా, అవి తీసేటప్పుడు గుణపాలను ఉపయోగిస్తారు. అలాంటి గుణపాలతో పనిచేసేటప్పుడు కానీ, అలాగే ఎత్తు పల్లాలని చదును చేసేటప్పుడు పారను ఉపయోగిస్తారు. పగలగొట్టేటప్పుడు గొడ్డళ్ళను ఉపయోగిస్తారు. వరి పంట అది వేసేటప్పుడు భూమిని ఈ పికాసాలతోటి దాన్ని వరి నాట్లు వేయడానికి వీలుగా చేస్తారు. అలా పికాసాలతో కానీ, అలాగే పొడిచేటప్పుడు బాకులు, బరిసెలు, ఈటలు, అలాగే కోసేటప్పుడు ఉపయోగించేవి కత్తులు, కొడవళ్ళు, కలుపు తీసేటప్పుడు ఉపయోగించేటటువంటి కొడవళ్ళు, దున్నేటప్పుడు ఉపయోగించేటటువంటి ఆ శూలాలు, మేకులు అంటే కొర్రలు అంటారు. ఈ విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానీ, లేకపోతే ఇంటి పనులకు ఉపయోగించే పనిముట్లు కానీ, ఈ ఎడ్లు, ఈ గుర్రాలు వాటికి ఉపయోగించేటటువంటి ఆ బండ్లకు సంబంధించినటువంటివి కానీ, ఇలాంటివన్నీ తయారు చేయడానికి లింగయ్య చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా దిక్కనమాట. అలాగే ఏవైనా ఈ పనిముట్లు ఏవైనా సరే మొద్దుబారిపోతే వాటిని మళ్ళా పల్చగా, సన్నగా, చక్కగా వాటిని ఒక కడ్డీలాగా తయారు చేయడానికి కానీ, అంటే మళ్ళా పనిముట్లను ఉపయోగించడానికి వీలుగా వాటిని పనికొచ్చేటట్టు చెయ్యాలంటే, దాన్ని సాగదీయాలన్నా లేదా పదును పెట్టాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా అన్నింటికీ రైతులకు పనివాళ్లకు కూడా లింగయ్యతోటే అవసరం అన్నమాట. అంటే ఆ లింగయ్య పని చేయాలంటే కొలిమి కంపల్సరిగా కావాలి అతనికి. రెడ్లు లాగే బళ్ళను తయారు చేయడంలో కూడా లింగాల పేరు ప్రసిద్ధి అనమాట. అంటే అతను బండ్లు తయారు చేయడంలో, రెండెడ్ల బండ్లు తయారు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి పనివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంత గొప్పగా పనిచేసేవాడు ఎవడూ లేడు. ఏం పని వచ్చినా సరే అందరూ ఇక్కడికే వస్తారు, ఇతని చేత పని చేయించుకెడతారు. ఇంక ఈ లింగాలకి ఇద్దరు సన్నాసులు ఉన్నారు. నిజంగా వాళ్ళు సన్నాసులు అంటే కాదు, అంటే లింగాల దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళని ఏమంటాడు, లింగాలు పెద్ద సన్నాసి, చిన్న సన్నాసి అని వాళ్ళిద్దరినీ పిలుస్తాడు. జనం అందరూ ఏమంటారు, లింగాలు కుడిభుజం, ఎడం భుజం అని వాళ్ళని పిలుస్తారు. నిజానికి వాళ్ళ పేరు ఏమిటనేది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ రెండెడ్ల బండిని తయారు చేస్తున్నటువంటి లింగయ్య, అతని దగ్గర పనిచేసేటువంటి పెద్ద సన్నాసి, చిన్న సన్నాసి ఈ బొమ్మలో కనిపిస్తున్నారు. పెద్ద సన్నాసి, చిన్న సన్నాసి ఇద్దరు కూడా లింగయ్య పిల్లలు కాదు. వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నతనంలో రైలు పెట్టాల వెంట వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆపి అన్నం పెడతాను, పని చెప్తే చేస్తూ ఇక్కడ ఉంటారా అండి, ఉంటాము అంటే వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళ చేత పని చేయించుకుంటూ తన దగ్గరే ఉంచేసుకున్నాడు లింగయ్య. కొలిమిలో మంట రాజేయడానికి ఉపయోగపడతాడు ఎడం భుజం, పనిముట్లు అందిస్తూ ఉంటాడు కుడి భుజం. ఈ రకంగా లింగాలు వాళ్ళిద్దరి సాయంతో ఆ కమ్మరి పని చేస్తూ ఉన్నాడు. పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ కొలిమున్న షెడ్ దగ్గరికి వస్తాడు. ఆ కొలిమి షెడ్ ఎలా ఉంది, 4 ఇనప కమ్మీల మీద ఒక రేకు కప్పి ఉందన్నమాట. కొలిమిలో పని మొదలుపెట్టే ముందు కొలిమి దగ్గరికి వచ్చి కొలిమికి పూజ చేసి దండం పెట్టి అగరబత్తి వెలిగించి ఆ పైన కొలిమి పొయ్యిలో బొగ్గులు వేసి నివురుగప్పు ఉన్నటువంటి ఆ నిప్పుని రాజుకునేటట్టుగా చేస్తాడు. ముందు రోజు మధ్యాహ్నం నాంచారయ్య అనే అతను ఇనుప బద్దీలు 2 పట్టుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఆ 2 ఇనుప బద్దీలను గుండ్రంగా వంచి ఒక బద్దీ 2 కొనల్ని ఒక చోటకు చేర్చి కింద పెడితే కొనలు 2 ఎదురెదురుగా కూర్చుని అవి మొగుడు పెళ్ళాలుగా ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టుగా ఉన్నాయి. నిన్న కొలువులో కాల్చిన బద్దీ 2 కొనల్ని అతికించాడు. ఇప్పుడు అతికి ఎక్కడుందో కూడా తెలియనంత బాగా అతికించాడు. ఇప్పుడు బద్దీలు ఎలా మారాయి, గాన్లుగా మారిపోయాయి. ఉదయం ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని కాలుస్తున్నాడు. తన వంశంలో పూర్వీకులందరూ తండ్రి, తాత వీళ్ళందరూ కూడా కమ్మరం చేసి బాగానే బతికారు. తినా కొదవ లేకుండా ఉన్నారు. అంటే తినడానికి తాగడానికి బాధ లేకుండా వాళ్ళ జీవితం సాఫీగా గడిచిపోయింది. తాతలు ముత్తాతలవి, తండ్రిదీను. ఇప్పుడు చూస్తే ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇతని భార్య చనిపోయిన తర్వాత కూతురు చదువు మానేసి ఇంట్లో వంట చేసి పెట్టేస్తోందనమాట. కూతురు పెళ్లి చేయలేదు ఇంకా కూతురికి. ఆ పట్టణంలో చదువుకుంటున్నాడు కొడుకు. ఎప్పుడు వాడు డబ్బు కావాలని అస్తమాటు గుర్తు చేస్తూ ఉంటాడు. చిన్న సన్నాసి, పెద్ద సన్నాసి ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు తినే తిండి కూడా పెరిగింది.
వాళ్ళకి ముప్పూట కడుపు నిండా తిండి పెట్టగలిగే శక్తి కూడా ఇప్పుడు తన దగ్గర లేకుండా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతే తనకి ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కడు ఈ పని చేయలేడు. ఆ కొలిమిలో కాలుతున్నటువంటి ఆ గాన్లు పొగ తగ్గి సెగ పెరిగింది. ఇంక ఇప్పుడు అవన్నీ బాగా అతుక్కునే పరిస్థితి వచ్చింది అని అనిపించింది. చూసి వచ్చిన తర్వాత లింగాలు షెడ్ దగ్గరికే వచ్చేసి కూర్చుని ఇంకా కొంతసేపు ఉండనియండి దాన్ని అని చెప్పి తన కుడి భుజం ఎడమ భుజాలకి చెప్పి అక్కడే ఉన్నటువంటి స్టూల్ మీద కూర్చున్నాడు అనమాట. ఈ లోపల కూతురు వచ్చింది అక్కడికి. ఇంట్లో బియ్యం కొంచెమే ఉన్నాయి, అదే ఇప్పుడు వండుతున్నాను, పచ్చడి మెత్తిలో వేసుకుని తినాలి అని చెప్పి కూతురు చెప్పి వెళ్ళిపోయింది. సరే ఇదే వాళ్ళకి దొరికింది అసలంటూ అనుకుని సంతోషించాడు లింగాలు. అయ్యో ఇవాళ పచ్చడి మెతుకులు అన్నమేనా అన్నట్టుగా ఉసూరుమని కూర్చున్నారు ఈ కుడి భుజం ఎడం భుజమును. మెట్ట పంటలు వానలా సరిగ్గా లేవు, పంటలు పండటం లేదు. రైతుల పరిస్థితి కూడా చాలా బాధాకరంగానే ఉంది. వానుంటే పంట ఉంటుంది, పంట ఉంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే వాళ్ళ పనులు చేసుకుందికి ఈ లింగాలకి దగ్గరికి రావడం, పనులు చేయించుకోవడం, ఇతనికి మనీ అది అన్నీ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు లింగాల పరిస్థితి కూడా సుఖంగానే ఉండేది. కానీ ఇప్పుడు వర్షాలు అవన్నీ లేక పంటలు సమానంగా పండక రైతులతో పాటు ఇతని పరిస్థితి కూడా దుఃఖమయం అయిపోయింది, బాధాకరం అయిపోయింది అనమాట. ఇక నాంచారయ్య తెచ్చినటువంటి మొద్దులు ఆకులు కొయించి రెక్కలు మలిచి కుండలు చేసి ఇనుప ఇరుసు తిరిగే రంధ్రం చేసి కుండను ఆకులు కూర్చుకునే కన్నాలు తొలిచి రెక్కలకు ఆకులు దిగే రంధ్రాలు వేసి కుండలో ఆకులు దించి రెక్కలు తొడిగైతే బిర్రుగా చక్రం బందోబస్తుగా కూర్చుంది. ఇంకైపోయింది. దాన్ని వంచి రెడీ చేశాడు కదా గాలిని. అవన్నీ అయిపోయాక ఈ నాంచారయ్య ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చి తనకిచ్చినటువంటి మానుని తీసుకున్నాడు. చెట్టు మాను తీసిన దాన్ని ఉన్న ఆకులు అవన్నీ కోయించేశాడు. దానికి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న కొమ్మలన్నీ విరిచేయించేశాడు. దాన్ని బండి చక్రం చేయడానికి వీలుగా ఇనప ఇరుసులు అవన్నీ కూడా తిరగటానికి దానికి అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట. ఆ కుండను ఆకులు కూర్చుకునే కన్నాలు చేశాడు. తర్వాత ఏమో ఆ బండి చక్రానికి ఆ కమ్మీలు ఉంటాయి కదా, రెక్కలు అంటాడు ఆ కమ్మీల్ని, అవన్నింటికి కూడా రంధ్రాలు చేశాడు. అవన్నీ కూడా చక్రాన్ని తయారు చేయడానికి సిద్ధం చేశాడనమాట. అంత చక్కగా పకడ్బందీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్రం చేయడం అనేది లింగాలకు మాత్రమే తెలుసు. అస్తమాటు దాంతో ఏం పని లేకుండా తీయడం పెట్టడం చేయడం అన్నట్టుగా కాకుండా దాన్ని కొంచెం కూడా ఏ గొడవ లేకుండా అసలు చిత్రీ పట్టాల్సిన అవసరం లేదు, లేదంటే దాన్ని కొయ్యాల్సిన అవసరం లేదు, ఏమీ లేకుండా అనగొట్టక్కర్లేదు, వంగ తీయక్కర్లేదు, ఏమీ లేకుండా చాలా చక్కగా అంటే పెర్ఫెక్ట్గా కరెక్ట్గా కొలతలు సరిగ్గా అతికించేటట్టుగా తను చేయడం ఇతనిలాగా ఎవ్వరూ చేయలేరన్నమాట. లింగాలు చేసినంత సులువుగా బాగా ఎవ్వరూ చేయలేరు. అందుకే లింగాలకి అంత గిరాకీ ఎక్కువ. ఇనప కమ్మి తొడకుండా దొలిచినా కూడా చక్రం ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇంకా పోలుగారి వెన్ను మీద బద్దెల కింద పట్టీలు బలంగా ఉన్నాయి. ఇనుప ఇరుసు మీద కూర్చున్నటువంటి చెక్క మొద్దు పటిష్టంగా నిలువు పలకలు అడ్డం పలకలతో సిద్ధంగా ఉన్న పోలుగారకు చక్రాలు తొడిగితే చక్రాలకి ఇనప బద్దె వలయాలు బిగిస్తే చక్రాలు సిద్ధం, బండి రెడీ. చక్రానికి సంబంధించి ఆ చుట్టూ ఆ రౌండ్ తయారు చేశాడు. వాటికి మళ్ళా ఈ చెక్కలన్నీ కూడా నిలువు పలకలు అడ్డం పలకలు అన్నీ కూడా రెడీ చేశాడు. తర్వాత అవన్నీ కూడా అతికించడానికి సిద్ధం చేశాడు. ఆ అడ్డం పలకలు నిలువు పలకలు కనుక దాన్ని పెట్టేస్తే ఇంకా బండి సిద్ధంగా ఉంటుంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు. బండి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి నాన్సారే రావడం జరిగింది. లింగాలు డబ్బు అడిగాడు. ఆ బండి తయారు చేస్తాను డబ్బు అడిగాడు. బండి తయారు చేయమని చెప్పి పని అప్పగించినప్పుడు ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నాడు? 2000కి మాట్లాడుకున్నాడు లింగయ్య. సామానంతా నాన్సారయ్య ఇచ్చేటట్టుగా, ఈ చేతలు మాత్రం అంటే బండి తయారు చేసే పని మాత్రమే ఇతను చేసేటట్టు, లింగయ్య చేసేటట్టు కూలీగా 2000 ఇవ్వాలి. ఇలాగా మాట్లాడుకున్నాడు. పని మొదలు పెడుతూనే లింగాలు డబ్బు అడిగాడు. కానీ ఎక్కడికి పోతుందిలే అంటూ నాన్చాడే తప్ప డబ్బులు ఇవ్వలేదు. ఇంకా సాయంత్రానికి పని అయిపోతుందా, బండి రెడీ అయిపోతుందా అంటూ నాన్చారే అడిగితే అయిపోతుంది అన్నట్టుగా తలూపాడు లింగాలు. తీసుకుపోవచ్చా అంటే దాన్ని కొంచెం ఆరనివ్వాలి కదా, ఆరనిచ్చి రేపు పొద్దుటే బండి కట్టుకోవచ్చులే నువ్వు అని చెప్పాడు లింగాలు. నాన్చారి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అతను కలిస్తే వాళ్ళ చింతయ్యతోటి మాట్లాడుతూ వెళ్తున్నాడు అనమాట డొంకల్లోంచి నాన్చారయ్య. అటువైపే కూర్చుని ఉన్నాడు కుడిభుజం, గాలి యొక్క కుడిభుజం అటువైపు కూర్చుని ఉన్నాడు.
నాంచారయ్య నల్ల చింతయ్య మా మాటల్లో కొత్త బండి ప్రస్తావన అంటే నాంచారయ్య తయారు చేయించుకుంటున్నటువంటి కొత్త బండి యొక్క మాట వచ్చింది. డబ్బు ఎలా సర్దుబాటు చేస్తావు అని అడిగాడు. ఇరకాటంగానే ఉంది అని చెప్పాడు నాంచారయ్య సమాధానం. అంటే చింతయ్య, నువ్వు డబ్బు ఎలా ఇస్తున్నావు, మరి అదంతా బండి చేయిస్తున్నావు అంటే డబ్బు ఎలా ఇస్తావు అని అడిగితే, డబ్బుకు చాలా ఇబ్బందిగానే ఉందని చెప్పాడు నాంచారయ్య. నువ్వు డబ్బు కష్టంగా ఉందంటున్నావు, మరి సాయంత్రం వాడు బండి ఇస్తా అన్నాడు, బండికి నువ్వు డబ్బు ఇవ్వకపోతే మరి వాడు ఇస్తాడా నీకు బండి అని అడిగాడు చింతయ్య. దాని నాంచారయ్య ఏమంటాడు, ఇవ్వకపోతే ఊళ్ళో ఉంటాడా వాడు అన్నట్టుగా మాట్లాడాడు. నాంచారయ్య ఈ నల్ల చింతయ్య అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలన్నీ, ఆ డొంకల్లో విడుతూ మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా ఈ లింగయ్య కుడిభుజం విన్నాడు. వింటూ పరిగెట్టుకుంటూ వచ్చి లింగయ్యకి ఈ విషయం అంతా కూడా చెప్పాడు అనమాట. ప్రతి మాట, వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట పోసుగుచ్చినట్టుగా ప్రతిదీ చెప్పాడు లింగయ్యకి. ఈ లింగాలతో చెప్పగానే, ఆ మాటలు వినగానే లింగాల్లో అసలే ఆకలేస్తుంది. ఆకలి మంట, కడుపు మంట పెరిగిపోయింది. ఊళ్ళో ఉంటాడా అన్నమాటకి ఇంకా బాధ పెరిగిపోయిందన్నమాట. వెంటనే ఏమన్నాడు, కొత్త బండికి వెయ్యాల్సినటువంటి సాయ మేకులు ఏడుండాయిరా అని చెప్పేసి ఆ కుడి భుజాన్ని అడిగాడు. ఇదిగో ఇక్కడున్నాయని అతను పట్టుకొచ్చి ఇచ్చాడు. మేకులు గనక బండి చక్రానికి కొట్టినట్టయితే ఇంకా బండి కట్టడానికి వీలుగా రెడీ అయిపోయింది అన్నట్టు, పూర్తిగా రెడీ అయిపోయినట్టు. వాటిని మిద్దిగుట్లో పెట్టండి రా అన్నాడు. దానికి కొట్టకుండా, బండి చక్రానికి కొట్టకుండా ఆ మేకుల్ని అక్కడ గుట్లో పెట్టామన్నాడు లింగాలు. వాళ్ళు చెప్పేసి దాచొచ్చారు ఈ కుడి భుజం ఎడమ భుజం. చక్రాలు దొరిలేటప్పుడు ఆ ఇరుసు నుంచి జారి చక్రాలు పడిపోకుండా ఉండడానికి ఇరుసు రంధ్రంలో ఇరుక్కుని చక్రం కొండ నాపి పట్టుకునేటట్టుగా చేస్తాయి ఈ సాయి మేకులు అన్నమాట. అంటే చక్రం ఊడిపోకుండా అవి కాపాడుతాయి మేకులు కొడితే. ఇంకా కాసేపు పడుకుని లేచిన తర్వాత చక్రాలకు గాన్లు బిగిస్తానని చెప్పాడు. పిడకలు, బూడిదై, బొగ్గులు అవి నివురు గప్పి, అంటే పైన బూడిద కప్పినట్టు అయిపోతాయి. లోపల వేడి ఉంటుంది, పైకి బూడిద కప్పినట్టుగా ఆరిపోయినట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు తనని లేపమని కుడి భుజానికి అవి, ఎడమ భుజానికి ఆ విషయం చెప్పి అక్కడే ఉన్నటువంటి రాయి మీద పడుకున్నాడు లింగాలు. నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. కణకణలాడుతున్న బొగ్గు మీద పిడకలు వేస్తే ఆ పిడకలన్నీ కూడా బూడిదైపోయాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి తయారు చేసిన గాన్లు ఎర్రగా తయారయ్యాయి. లింగాలు గురక పెడుతూ పడుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ రెడీ అయ్యాక లేపమని చెప్పాడుగా యజమాని, అందుకని వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఇరుభుజాలు కూడా వచ్చి కుదిపి మన లింగాలు లేపారనమాట. అంతే, లేచి లింగాలు ఏం చేశాడు, అవన్నీ చక్రాన్ని బిగిస్తున్నాడు. అంతే, పిల్లలందరూ కూడా అక్కడెక్కడో ఆడుకుంటున్న పిల్లలు ఈ విషయం తెలియగానే పరిగెట్టుకొచ్చేసారు. పిడకల మీద ఉన్నటువంటి బూడిద పక్కగా పెట్టేసి ముగ్గురు మూడు పక్కల ఆ గాన్లు పట్టుకుని, పటకారులతో పట్టుకుని తీసుకొచ్చి నేల మీద పెట్టి చక్రాన్ని దాంట్లో కూర్చోబెట్టారు. ఈ చక్రం చెక్క చురుచుర వేడివేడిగా ఉండగా తీసుకొచ్చి పెట్టారు కదా, చెక్క ఏమైంది చురుచురమని అంటూ ఉండగానే ఎక్కడైతే ఆ పట్టట లేదో అక్కడ సుత్తితో కొడుతూ మొత్తం మీద దాన్ని మంట ఆర్పేసి చక్రం చెక్కల చుట్టూ ఈ గాను బిర్రుగా ఎక్కించేశారు. హాయిగా చక్రం రెడీ అయిపోయిందని ఊపిరి తీసుకున్నారు లింగాలు భుజాలను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, మంట రాకుండా ఇసుక జల్లేశారు. మంట మాయమైపోయింది. 2 చక్రాలు సిద్ధమైపోయాక పోయి రెండురా సన్నాసుల్లారా అని చెప్పి లింగాలు కుడి భుజం ఎడమ భుజానికి చెప్పారు. ఇద్దరు కూడా చెరుకో చక్రం దొర్లించుకుంటూ వెళ్ళారు. వాళ్ళ చక్రం దొర్లిస్తుంటే పిల్లలు కూడా హ్యాపీగా దాంతోపాటు పరిగెడుతూ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ పిల్లలందరూ వెళ్ళారు. అది చూస్తే లింగయ్యకి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. తనేదో సాధించినంత ఆనందం కలుగుతుంది లింగయ్యకు. ఇంకా బండి రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయాక లింగాలు ఏం చేశాడు, కొబ్బరికాయ కొట్టాడు, కర్పూరం వెలిగించాడు, హారతి ఇచ్చాడు, పప్పు బెల్లం అంతా కూడా పిల్లలకి పంచిపెట్టాడు. ఆ రకంగా అతనిది జీవితం నడుస్తోంది. ఈలోపు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ పోలుగర్ర ఒక పక్క ఇరు చక్రాల్లోకి ఎక్కించారు. మొత్తానికి ఇరువైపులా ఇరుసులు చక్రాల కుండల్లో కూర్చున్నాక ఈ సాయి మేకులు పెట్టేసేయాలి. పెట్టేస్తే ఇంకా బండిని బిగించేసి రెడీ చేసినట్టు అయిపోతుంది. అది పెట్టలేదు. ఇంకా సాయి మేకులు ఎక్కడున్నాయి, గూట్లో పెట్టాడు కదా కుడి భుజం. చక్రాలు ఊడి పడిపోకుండా ప్రస్తుతానికి చెక్క ముక్కలు మాత్రమే ఇరుసు రంధ్రాల్లో 2 పక్కలా ఇరికించాడు. ఇప్పుడు చక్రాలైతే కింద పడిపోవు. బండి రెడీ అయింది. ఈ సాయి మేకులనే వంకర తిరిగి మేకులు ఉంటాయి, అవి పెడితే బండి తోలుకుపోవచ్చు. లేకపోతే సిద్ధమైన బండి కూడా తీసుకుపోవడానికి వీలుగా ఉండదు. బండికి దండం పెట్టి దిష్టి తీశాడు లింగాలు. నాంచారయ్య జోడెడ్లు తీసుకుని వచ్చేసాడు బండిని తీసుకెళ్ళడానికి. బండికి ఎడ్లను గట్టి తీసుకుపోవాలనేది నాంచారయ్య యొక్క ఆలోచన అనమాట.
వస్తూనే ఏమన్నాడు, అయిపోయిందా అన్నాడు. దానికి లింగాలు ఊ అని తలూపాడు. కాడికి పట్టేళ్ళేసి ఎడ్లు పొంచడానికి దూకుడు మీద ఉన్నాడు బండి సొంతదారుడు. అంటే కాడి ఎడ్లు రెడీగా ఉన్నాయి, దాన్ని కాడి పెట్టేసి ఎడ్లని కట్టి దాన్ని తీసుకెళ్ళడానికి వీలుగా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎడ్లని కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు నాంచారయ్య. ముగ్గురికి 2 ఎకరాల కూలి 2 ఏళ్ళు తెచ్చావా అని అడినాడు లింగాలు. అంటే ముగ్గురికి కూలీ డబ్బులు నువ్వు తెచ్చావా, 2,000 ఇవ్వాలి కదా, మాకు తీసుకొచ్చావా ఏది అని అడిగాడు లింగాలు నాంచారయ్యని. ఏడికి పోద్ది, డబ్బెక్కడికి పోతుంది అంటూ ఎప్పట్లాగే రాగాలు పాడుతూ అతను బండిని సిద్ధం చేసేసుకుంటున్నాడు నాంచారయ్య. దాంతో చాలా బాధ వచ్చేస్తుంది లింగాలకి. కష్టపడి పనిచేశాడు, డబ్బులు ఇవ్వకుండానే వాడు బండి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. దాంతో చాలా బాధ అనిపించింది లింగాలకి. పని మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు, ఏం తిన్నామో ఏం తినలేదో నీకేమైనా తెలుసా, కరువు కాలం కష్టకాలం నాకు కూడా గడవాలి కదా అని చెప్పి లింగయ్య మొత్తుకున్నాడు. దాంతో చాలా బాధ వచ్చేస్తుంది లింగాలకి. కష్టపడి పనిచేశాడు, డబ్బులు ఇవ్వకుండానే వాడు బండి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. దాంతో చాలా బాధ అనిపించింది లింగాలకి. పని మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు, ఏం తిన్నామో ఏం తినలేదో నీకేమైనా తెలుసా, కరువు కాలం కష్టకాలం నాకు కూడా గడవాలి కదా అని చెప్పి లింగయ్య మొత్తుకున్నాడు. డబ్బు ఎక్కడికి పోతుందిరా, ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తాను కదా, దాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోను కదా అన్నాడు నాంచారయ్య. నాకు ఆకలి వేస్తుంది, నా ఆకలి ఏమనమంటావు, నాకు రెక్కల కష్టమే కదా, నాకేం పొలం అంటూ ఏమైనా ఉందా, ఏమైనా నాకేమీ లేదుగా, ఈ రెక్కల కష్టం మీదే కదా నీ బతికేది, నువ్వు కూలి ఇవ్వకపోతే ఎలాగా అని మొత్తుకున్నాడు లింగయ్య. మాకు ఉండాయిలే పొలాలు, కానీ ఏం లాభం, పొలాలు ఏమైనా పండాయా, లేవు కదా, వానలు లేక పండను లేదు, మేము తినేసింది లేదు అని చెప్పి నాంచారే మొత్తుకున్నాడు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరి కష్టం వాళ్ళది, నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపో బండిని అన్నాడు లింగయ్య. ఇప్పుడు ఇవ్వకపోతే ఎలాగా, ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడారు నాంచారయ్య. నువ్వు బండి ఇవ్వకపోతే నీకు బండి ఇవ్వను, నువ్వు ఇవ్వడమేంటి, నేనే తోలుకుపోతాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాలే అంటూ నాంచారయ్య బలవంతంగా ఎడ్లని దానికి కట్టేసి తోలుకుపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎలా తోలుకుపోతావు నేను చూస్తాను అంటూ లింగయ్య అడ్డుపడుతున్నాడు. సరే కాసుకో అంటే కాసుకొని ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారనమాట. ఇలా ఇద్దరు గొడవ పడుతుంటే ఇదంతా ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా గబగబా వచ్చి చూసి ఇద్దరికి అడ్డుపడి, లింగయ్య కూలి లింగయ్యకి ఇచ్చేసి నువ్వు బండి తొలగిపో, అదే న్యాయం అని చెప్పి నాంచారయ్యకి చెప్పారు. రైతులు కూడా ఆపదలో ఉన్నారు కదా, ఇవాళ కాకపోతే రేపిస్తారు, ఇంత పట్టు విడుపు లేకపోతే ఎల్లాగా నీకు అని చెప్పి ఈ లింగాలకి నచ్చ చెప్పారు అక్కడున్న జనం. అవి మీకు లేకపోతే తోలుకుపోలేను అనుకుంటున్నావా, ఏమో నేను బండిని తీసుకుపోతాను అంటూ నాంచారే మొదలెట్టాడు. అవి ఉన్నా కూడా నిన్ను తోలుకుపోనేను అని చెప్పేసి బండిని నిన్ను తీసుకెళ్ళలేను అని చెప్పి మళ్ళా లింగయ్య గొడవ పడ్డాడు. ఇలా మాట పెరుగుతున్నటువంటి ఈ జనం ఏం చేశారు, నాంచారయ్యని దూరంగా తీసుకుపోయి అక్కడి నుంచి నాంచారయ్య అరుస్తున్నాడు. సరే రేపొద్దు సాయి మేకలు కొట్టేసి ఉంచు, రేపొచ్చి నేను తీసుకుపోతాలే నా బండిని అని చెప్పి నాంచారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. డబ్బులు కనుక నువ్వు తీసుకురాకపోతే సాయి మేకలు గూట్లోనే ఉన్నాయి, అయినా నేను కూడా నీకు ఇవ్వను, బండిని తీసుకుపో నేను అని లింగాలు అరుస్తూ ఉన్నాడు. డబ్బు తేనని చెప్పేమో నాంచారయ్య, అయితే బండి ఇవ్వనని చెప్పేమో లింగయ్య, ఇట్లా ఎలా ఇవ్వవో చూస్తానని అతను, ఎలా తీసుకుపోతావో చూస్తానని లింగయ్య, ఇలాగా గొడవలు పడుతూనే ఉన్నారు. మొత్తానికి నాంచారయ్య ఎడ్లు తీసుకుని తెచ్చిన ఇడ్లు తీసుకుని ఇంకా బండి లేకుండానే వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా కొత్త బండి మీద లింగాలు ఇరుభుజాలు కూర్చుని ఉన్నారన్నమాట, రెడీ చేసిన బండి మీద. కూలి డబ్బులు ఇవ్వకుండా బండి బలవంతంగా తొలగిపోతుంటే ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్తే అవుతుంది పని అని కుడి భుజాన్ని ఎడం భుజాన్ని గుచ్చి అడిగాడు లింగాలు. వాళ్ళు కూడా ఏం చెప్తారు పాపం, వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. సాయంత్రం అయిపోయింది. ఆలోచిస్తూ అలాగే బండి మీద పడుకుండిపోయాడు లింగాలు. ఇంకా ఆఖరికి అతను అనిపించింది అనమాట, నేను మీకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఈ కుడి భుజాన్ని ఎడం భుజాన్ని చిన్నప్పుడే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు, ఇప్పుడు వాళ్ళు పెద్దాళ్ళు అయ్యారు. అంటే తండ్రిలా వాళ్ళని సాకాడనమాట ఈ లింగయ్య. జీతం లేని బతుకు మీది, అలాంటిది నన్ను వదిలి మీరు వెళ్ళిపోండిరా, పోగలరా, పోతానంటే వెళ్ళిపోండి మీరు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు బాధతో. వాళ్ళకి తిండి పెట్టలేకపోతున్నాననే బాధతో అనమాట. అలా అన్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎంత లేదన్నా 20,000 వస్తుంది ఈ బండి అమ్మేస్తేను, అందుకని గుడ్లో సాయి మేకులు తెచ్చుకోండి,
మీరు కాడి మెళ్ళో వేసేసుకుని ఈ బండిని లాక్కుపోయి మీరు బయట ఎక్కడికైనా తీసుకుపోయి అమ్ముకుని మీ బతుకులు మీరు బతకండి అని చెప్పి లింగయ్య పాపం ఈ కుడి భుజం ఎడం భుజానికి చెప్పాడు. మరి నాంచారయ్య వస్తే నేను ఎవరో దొంగలు వచ్చి తీసుకుపోయారని ఏదో చెప్పుకుంటాలే నేను అని చెప్పి అంటాడనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమన్నారు అసలు ఏమీ కనిపించలేదు ఆ చీకట్లో. వాళ్ళ సమాధానం కూడా ఏం ఇవ్వలేదు ఈ కుడి భుజం ఎడం భుజం లింగాలకి. వద్దులేండ్రా, మీరు ఎంత దూరం వెళ్ళిపోతారు, ఎంత దూరం వెళ్ళినా వాడు మళ్ళీ మిమ్మల్ని పట్టుకొచ్చి చావగొడతాడు. రాత్రికి అన్నం వండలేదు, వాళ్ళు ఏమీ తినలేదు, బండి మీద వెలకిలా అలాగే పడి రాత్రి నుంచి భోజనం లేకుండా వాళ్ళు అలాగే పడి ఉన్నారనమాట. పాపం అమావాస్య చీకటి, కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉంది అప్పుడు. అంటే కష్టజీవి కష్టపడినా కడుపు నిండా తినడానికి తిండి లేకపోతే ఎట్లా? వాళ్ళు కష్టపడ్డారు కదా, వాళ్ళు తినాలి కదా, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి కదా, లేకపోతే ఇంత శ్రమ పడినా దానికి విలువ లేదా? ఆకలి అనేది మనిషిని మనసుని ఎంత మారుస్తుందో చూడండి ఇక్కడ. ఈ ఆకలి అనేది మనిషి చేత ఏమైనా చేయిస్తుందన్నమాట. అందుకే ఆకలితో చావడాలు చంపుకోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆకలి అనేది మానవ సంబంధాలని కూడా దిగజార్చేస్తాయి. అన్నదమ్ముల్లా పలకరించుకోవాలి రైతును కమ్మరిను, అలాంటి వాళ్ళు ఇప్పుడు శత్రువుల్లా మాట్లాడుకుంటున్నారు. దీనికి రహస్యం ఏమిటి అంటే వాడికి పంట పండక ఆకలి, వీడికి కూలి ఇవ్వకపోవడం వల్ల వీడి ఆకలి. ఎవరికి అర్థమవుతుంది వీళ్ళ బాధ? అర్ధరాత్రి అయిపోయింది. అప్పుడు అన్నాడనమాట లింగాలు సన్నాసుల్ని ఇద్దరిని పిలిచి, గడ్డి ఉందర్రా అంటే ఉంది అని చెప్పారు వాళ్ళు. నాంచారయ్య తెచ్చిన కిరోసిన్ కూడా ఇంకా ఉందేమో కదా, 2 సీసాలు ఉంది అన్నారు వాళ్ళు. అలా అనగానే గడ్డి తెచ్చి బండి మీద వేసి కిరసనాలు బండి మీద చల్లేసేయండి అంటే ఇరుభుజాలు కూడా ఆశ్చర్యంగా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొద్దిగా సంకోచంగా అంటే డౌట్గా చూశారు లింగాల కేసు అనమాట. కానీ లింగాలు మాత్రం గట్టిగా ఏంటి ఇంకా చేయట్లేదా, చెయ్యని చెప్పినట్టు అని గట్టిగా గదమాయిస్తే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి వరిగడ్డి తీసుకొచ్చి బండిని కప్పేశారు. ఇంకా పిడకలు అవి ఉంటాయి అవి కూడా వాటి మీద పరిచారు. కిరసనాలు తీసుకొచ్చి దాని మీద చల్లేశారు. అగ్గిపెట్టేది అని అడిగాడు లింగాలు. అగ్గిపెట్టి ఇంట్లో గూట్లో ఉంది అని వీళ్ళు సమాధానం చెప్తే సరేలేండి నేనే వెళ్ళి తీసుకొస్తాను ఉండండి, మీరు రాకండి ఇక్కడే ఉండండి అని తానే ఇంట్లోపలికి వెళ్ళాడు. అగ్గిపెట్టి తీసుకొస్తానని తెల్లారుజామునే లోపలికి వెళ్ళిపోయినటువంటి లింగాలు తెల్లారిన తర్వాత బండి దగ్గరికి వచ్చాడు. చేతులు అగ్గిపెట్టుందా? లేదు. సాయి మేకులను తీసుకుని వచ్చాడనమాట. ఆ సాయి మేకులు కొట్టేస్తే ఎడ్ల బండి పూర్తిగా రెడీ అయిపోయినట్టే కదా, ఎడ్ల బండిని తోలుకుపోవచ్చు. జీతగాడు హారతి పళ్ళని తీసుకొస్తుంటే ఎడ్లు తీసుకుని వచ్చాడు నాంచారయ్య పొద్దెక్కుతుంటే లింగాల దగ్గరికి. వస్తూనే లింగాల చేతులు పట్టుకుని డబ్బు సర్దుబాటు కాక ఏదో తప్పుగా మాట్లాడేశాను నిన్న, ఏమనుకోదు లింగాలు అని చెప్పి చేతులు పట్టుకుని క్షమార్పణ కోరుకున్నాడు. ఆకలి అర్ధాకలి, వారం రోజులుగా కూడు సరిగ్గా తినలేదు. అంటే రాత్రి మేము ముగ్గురు ఏమీ తినలేదు, ఆకలి, ఏదో అనరాని మాటలు నేను కూడా అన్నాను, ఏమనుకోవద్దని లింగాలు కూడా అతన్ని తిరిగి క్షమాపణ కోరుకున్నాడు. ఇలా రాత్రి ఊరంతా తిరిగి అందరినీ అడిగి నాన్న అగచాట్లో పడ్డాను అని చెప్పి నాంచారయ్య చెప్తున్నాడు అనమాట. పోనీలే, ఎవరి కర్మకి ఎవరి కర్తలు కానీ మా అదృష్టం అంతే అనుకుంటాం, మా ఆకలి మా బతికి ఇంతే, వీలైనంత తొందరగా మాత్రం మాకు డబ్బిచ్చి మా ఆకలి తీర్చు, చావకుండా చూడు చాలు అంటూ సాయి మేకులు బండికి పెట్టేసి ఇంకా బండి తీసుకెళ్ళిపోని చెప్పాడు లింగాలు. లేదు లింగాలు, డబ్బు నేను జమ చేసే తీసుకొచ్చాను నేను అని చెప్పి డబ్బు బియ్యం ఆకు బొక్క హారతి పళ్ళం అన్నీ కూడా లింగాల చేతిలో పెట్టాడనమాట నాంచారయ్య. లింగాల కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఆ కన్నీళ్ళు ఏడుపు వల్ల వచ్చాయా? కాదు. ఆకలి తీరుతున్న సంతోషం వల్ల వచ్చాయా? అది కాదు. మనిషి మీద మనిషికి చావని మమకారం మూలంగా అతని కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే ఇంకా ప్రేమ అభిమానం అనేది మానవత్వం అనేది చచ్చిపోలేదు, అందుకే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. ఈ లోపల ఈ లింగాల కూతురు వచ్చింది, హారతిపళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నాంచారయ్య ఎడ్లని బండికి కట్టుకుందామని ఆ గడ్డేదంతా తీస్తుంటే కిరసనాల వాసన ఇస్తోంది అతనికి. ఏమిటి కిరసనాల వాసన ఇస్తోంది బండి అన్నట్టుగా చూశాడు. అప్పుడు తెల్లవారుజామున బండిని తగలెట్టేద్దామనుకున్నాను నేను అని చెప్పి లింగాలు తాను తప్పు చేయదలుచుకున్నందుకు పశ్చాత్తాపంగా ఏడవడం మొదలుపెట్టాడు. నాంచారి అయ్యో నేను డబ్బు తేకపోతే ఇంత బండిని తగలేసేవాడా వీడు అనుకుని ఏడుమొహం పెట్టాడు నాంచారయ్య. అంటే కన్నబిడ్డకును ఏ ప్రేమన్న తండ్రి కూడా చంపుకుంటాడా? చంపుకోలేడు. అలాగా తాను తయారు చేసినటువంటి బండి తానే నాశనం చేసుకోగలడా? చేసుకోలేడు కదా. అందుకే లింగాలు ఏడవడం మొదలుపెట్టాడు. లింగాలను పట్టుకుని నాంచారయ్య కూడా నేను సమానంగా డబ్బు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళ ఆకలి తీర్చలేకపోవడం వల్లనే కదా లింగాలు ఈ పరిస్థితికి వచ్చాడు అని నాంచారయ్య ఏడ్చాడనమాట.
వాళ్ళ ఏడుపు నిజంగా ఏడుపా కాదు, వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది. చూసారా, మానవత్వం అనేది ఎంత ఉన్నతమైందో మనకి ఈ కథ ద్వారా తెలుస్తోంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మీకు నచ్చి మీరిచ్చే ప్రోత్సాహంతో మేము మరిన్ని వీడియోలు ఉత్సాహంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సెలవు.